మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామని సెర్చ్ చేస్తే ఒకటే పేరు మీద 4 డిఫరెంట్ ఉన్నాయిరా. హ్మ్. ఇవి ఒకటేనా? డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? ఇవాళ మావాడిదే కాదు. మీ అందరి డౌట్ క్లియర్ చేస్తా. ఎగ్జాంపుల్‌గా ఒక ఫండ్ తీసుకోండి. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ గ్రోత్. ఇందులో ఏముంది? పరాగ్ పారిక్ ఇదొక ఏఎంసీ. తర్వాత ఫ్లెక్సీ క్యాప్ ఇదొక ఫండ్ కేటగిరీ. దీంట్లో మీకు ఫండ్ మేనేజర్‌కి ఫుల్ రైట్స్ ఇస్తున్నట్టు. ఏంటి? నీకు ఎందులో కావాలంటే అందులో ఇన్వెస్ట్ చేయని. ఒకవేళ ఫ్లెక్సీ క్యాప్ ప్లేస్‌లో నిఫ్టీ 50 అని ఉంటే టాప్ 50 కంపెనీస్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని. సెన్సెక్స్ అని ఉంటే టాప్ 30 కంపెనీస్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని. తర్వాత డైరెక్ట్. డైరెక్ట్ అంటే మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు లేకుండా డైరెక్ట్‌గా మీరు ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. ఒకవేళ అక్కడ రెగ్యులర్ అని ఉంటే ఒక 1% ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే లాంగ్ టర్మ్‌లో మోర్ దాన్ 10-15 లాక్స్ డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ గ్రోత్ అని రాసుంటే మీ డబ్బులు రీఇన్వెస్ట్ అయ్యి కాంపౌండ్ అవుతున్నట్టు. ఒకవేళ ఐడీసీడబ్ల్యూ అని రాసుంటే మీ డబ్బుల్లో నుంచి మీకే ఇన్కమ్ జనరేట్ అవుతున్నట్టు. ఇది వెల్త్ జనరేషన్ కోసం కాదు, ఇన్కమ్ జనరేషన్ కోసం. ఒకవేళ వెల్త్ జనరేట్ చేయడానికి గ్రోత్ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.